హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్కే రీల్స్కు స్వాగతం. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 2 రివ్యూకి స్వాగతం. ఈ మ్యాచ్ ముంబై వర్సెస్ కేకేఆర్ మధ్యన జరిగింది. ఈ మ్యాచ్లో ఏం జరిగాయి అనేది మనం రివ్యూలో వివరంగా డిస్కస్ చేద్దాం. ఈ మ్యాచ్ వాఖండే స్టేడియం ముంబైలో జరిగింది. మ్యాచ్ ముంబై వర్సెస్ కేకేఆర్ మధ్యన జరిగింది. ఇందులో మొదటగా టాస్ ముంబై గెలిచి అవతల జట్టుని కేకేఆర్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఇందులో కేకేఆర్ ఎలెవన్స్ చూసుకుంటే ఫిన్ అలెన్, అజింక్య రహానే, అంకుష్ రఘువంశీ, క్యామెరూన్ గ్రీన్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అంకుల్ రాయ్, వరుణ్ అరోరా, సునీల్ నరైన్, బ్లెస్సింగ్ ముజర్బానీ అండ్ వరుణ్ చక్రవర్తి. వీళ్ళు కేకేఆర్ తరఫున ఆడినటువంటి ప్లేయింగ్ ఎలెవెన్స్. తర్వాత ఇందులో డెబ్యూటెంట్స్ ఎవరంటే ఫిన్ అలెన్, తర్వాత క్యామెరూన్ గ్రీన్, తర్వాత బ్లెస్సింగ్ ముజర్బానీ. వీళ్ళు ముగ్గురు కేకేఆర్ తరఫున ఐపీఎల్లో డెబ్యూ చేస్తున్నారు. ఇంకా ముంబై ఎలెవెన్స్ చెక్ చేసుకుంటే రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రూథర్ఫర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండేయ, గజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళు ముంబై నుంచి ఆడుతున్నటువంటి ప్లేయింగ్ ఎలెవెన్స్. వీళ్ళల్లో మనకు ముగ్గురు ప్లేయర్లు డెబ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎవరంటే లార్డ్ శార్దూల్ ఠాకూర్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గజన్ఫర్ అండ్ వెస్టిండీస్ ప్లేయర్ షెర్ఫాన్ రూథర్ఫర్డ్. ముందుగా కేకేఆర్ టీం రహానే అండ్ ఫిన్ అలెన్ ఓపెనింగ్కి ప్రారంభించారు. రహానే 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ రహానే T20లో 201 కూడా ఈ టోర్నమెంట్లోనే కంప్లీట్ చేశాడు. తర్వాత రహానే 67 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రఘువంశీ కూడా 29 బంతుల్లోనే 51 పరుగులు పూర్తి చేశారు. వీళ్ళిద్దరూ ముంబై వాళ్ళు కావడం గమనార్హం. అండ్ శార్దూల్ ఠాకూర్ 39 పరుగులు ఇచ్చి 4 ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ పూర్తయ్యేటప్పటికి కేకేఆర్ 220 పరుగులు చేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. అందులో 1 వికెట్ హార్దిక్ పాండ్యా తీశాడు. తర్వాత ముంబై బ్యాటింగ్ ప్రారంభించి హార్దిక్ పాండ్యా 23 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. అండ్ తర్వాత జోడీగా వచ్చినటువంటి రియాన్ రికల్టన్ కూడా 24 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. తర్వాత జరిగింది ఏంటంటే రోహిత్ శర్మ అండ్ రియాన్ రికల్టన్ ఇద్దరూ కలిసి ముంబై జట్టుకి అద్భుతమైనటువంటి రికార్డ్ పార్ట్నర్షిప్ చేశారు. మొదటగా రోహిత్ శర్మ 78 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రియాన్ రికల్టన్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ అతను అనుకోని ఒక రన్అట్ వలన సెంచరీ మిస్ చేసుకున్నాడు. 81 పరుగు వద్ద అవుట్ అవ్వాల్సి వచ్చింది. రోహిత్ శర్మ అండ్ రియాన్ రికల్టన్ ఇద్దరు కలిపి 143 పరుగుల మొదటి వికెట్కి భాగస్వామ్యం నెలకొల్పారు. దానివల్ల ముంబై అవలీలగా మ్యాచ్ని గెలుచుకోగలిగింది. మొత్తానికి ముంబై చాలా ఈజీగా రికార్డ్ చేజ్ని కంప్లీట్ చేసింది. కేకేఆర్ మీద గెలిచింది. ఐపీఎల్లో ముంబైకి ఇదే హయ్యెస్ట్ చేజింగ్ అగైనెస్ట్ ఇన్ హోమ్ కండిషన్. ఇందులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా లార్డ్ శార్దూల్ ఠాకూర్ని ఎంపిక చేశారు. ఎందుకంటే కీలకమైన వికెట్లన్నీ అతనే అవుట్ చేశాడు. ఇంతటి బ్యాటింగ్ పిచ్ మీద వికెట్లు తీయడం చాలా గొప్ప విషయం కాబట్టి అతనికే ఇచ్చారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఫిన్ అలెన్కి కూడా బెస్ట్ స్ట్రైకర్ ఆఫ్ దిస్ ఇన్నింగ్స్గా అతను అవార్డు సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ తరఫున బౌలింగ్లో ఎక్కువ డాట్ బాల్ వేసినందుకు కార్తిక్ త్యాగికి
అవార్డు ఇచ్చారు. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాము. ఇటువంటి ఐపీఎల్ అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. జై హింద్.